కోళ్ళా, ఓ కోళ్ళా, ఏం చేస్తున్నావమ్మా? ఈరోజు తినడానికి ఏం చేసావే? నీకు తెలుసు కదా నేను ఆకలికి ఉండలేను అని. ఎప్పుడో గంట క్రితం ఎప్పుడో రాత్రి సర్దిబువ్వ పెట్టావు. ఇంకా ఆకలిగా ఉందే. త్వరగా ఏం చేసావో తెచ్చే కొంచెం తింటానే. నీకు తెలుసు కదా నాకు మాయదారి షుగర్ రోగం ఒకటి ఏడ్చి వచ్చిందని. త్వరగా ఏం చేసావో తీసుకురమ్మా కోడలి పిల్ల అని అత్తగారు కాంతమ్మ కోడలిని పిలుస్తుంది. వస్తున్నాను అత్తయ్య. ఎందుకలా అరుస్తున్నారు? నాకు తెలుసు కదా మీరు ఆకలికి ఉండలేరని. కానీ మన ఇంట్లో పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి కదా. ఆయన ఒక్కడే పని చేయడమాయే. మన ఊర్లోనేమో ఆడవాళ్ళకి సరైన పనే దొరకదు. ఈరోజు ఇంట్లో సరుకులు ఏమీ లేవత్తయ్యా. అన్ని సరుకులు అయిపోయాయి. ఒక్క చపాతీ పిండి మాత్రమే దొరికితే దాంతోనే తలా 2 చపాతీలు చేశాను. ఈరోజుకి ఆ చపాతీలతోనే మన కడుపులు నింపుకోవాలి అత్తయ్య. రేపటి సంగతి దేవుడికే తెలియాలి మరి. పర్వాలేదే కోడలి పిల్ల, నీ చేత్తో చపాతీలు చేసినా సరే చాలా బాగుంటాయి. వాటికి చాలా టేస్ట్ వస్తుంది. నీ చేతిలోనే ఏదో విశేషం ఉందే కోడలి పిల్ల. నీ చేత్తో గంజి నీళ్ళు ఇచ్చినా సరే అవి అమృతంలాగా ఉంటాయి. ఇంకా చపాతీలే కదా, ఏం పర్వాలేదు. వెళ్ళి చపాతీలు తీసుకురాపో, తింటాను. అబ్బాయి వచ్చిన తర్వాత మనం కూడా ఏదన్నా పని చేద్దామని అడుగుదాం. అబ్బాయి ఏమంటాడో అప్పుడే మన కష్టాలు అవునత్తయ్య, ముందు ఆ పని చేయండి. అందరం ఇంట్లో కూర్చొని ఇల్లు గడవట్లేదంటే ఎలా జరుగుతుంది? మీ అబ్బాయితో మాట్లాడండి. అందరం కలిసి పని చేసుకుంటేనే కదా ఇంట్లో సమస్యలేవి రాకుండా అందరం ప్రశాంతంగా ఉండగలం. మనమిద్దరం కూడా కలిసి ఏదో ఒక పని చేస్తామని మీ అబ్బాయితో చెప్పి ఎలాగోలా ఒప్పించండి అత్తయ్య. మనం కూడా ఏదో కూలో నాలో చేసుకొని బ్రతుకుదాం. మన వరకైతే పర్వాలేదు. పాపం పసిపిల్లోడు, వాడెలా ఉంటాడు ఆకలికి? ముందు మీ అబ్బాయితో ఈ విషయం మాట్లాడండి. ఒక పక్క రమేష్ ఒక వ్యాపారి దగ్గర తన తోటని కాపలామాలిగా పనిచేస్తూ ఉంటాడు. ఏంటో ఇక్కడ వచ్చే జీతం డబ్బులు ఎటూ సరిపోవడం లేదు. అక్కడ అమ్మని ఒక పూట పస్తు పెట్టాల్సి వస్తుంది. పాపం అమ్మ అసలే షుగర్ పేషెంటు. ఆకలికి ఎలా ఉంటుందో ఏమో అని ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటయ్య గారు, పొలం దగ్గరికి మీరు వచ్చారు? తోటని నేను బాగానే కాపలా కాస్తున్నాను. ఒక్క మాట కబురు పెడితే నేనే ఇంటికి వచ్చేవాడిని కదా అయ్యగారు. మీకెందుకు ఇంత శ్రమ? అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారా? అదేం లేదులే రమేష్, నేను ఊరు వెళ్తున్నాను. ఈ తోటని అమ్మాలనుకుంటున్నాను. ఈ తోటని వేరే వాళ్ళు కొనుక్కున్నారు, అందుకే. ఏంటి రమేష్, ఈరోజు త్వరగా ఇంటికి వచ్చావు? రోజు సాయంత్రం 7ంటికి కదా ఇంటికి వస్తావు. ఈరోజేంటి నాన్న మధ్యాహ్నమే ఇంటికి వచ్చావు? ఏమన్నా ఒంట్లో బాగాలేదా ఏంటి? అదేం లేదమ్మా, మా యజమాని ఉన్న పొలాలు స్థలాలు అన్నీ అమ్ముకొని వేరే ఊరు వెళ్ళిపోతున్నాడు. అందుకే నన్ను పనిలో నుంచి తీసేశారు. ఈరోజు నుంచి పని ఎలాగా, ఇల్లు గడవడం ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ నా బుర్ర ఏం పని చేయట్లేదమ్మా. అందుకే ఇంటికి వచ్చేసాను. మీరేం దిగులు పడకండి, ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. మీరు ఈ విషయం గురించి ఆలోచించకండి. మనం కూడా ఏదో ఒక వ్యాపారం చేద్దాం. భవిష్యత్తులో మన జీవితాలు కూడా బాగుపడతాయి. ఈ విషయం గురించి ఇంకేం ఆలోచించకుండా మీరు వచ్చి భోజనం చేయండి. ఎలాగూ భోజనం టైంకే వచ్చారు కదా,
మనందరం కలిసి పని చేసుకుందాం, మీరేం దిగులు పడొద్దని భార్య భర్తకి ధైర్యం చెప్తుంది. రమేష్ కూడా సరే అంటాడు. అందరూ కలిసి భోజనానికి కూర్చుంటాడు. సుధ మాత్రం భర్తకి ఇంకా అత్తకి వడ్డిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ భోజనం చేస్తూ భర్త ఇలా అంటాడు, సుధా, నిజంగా నీ చేత్తో ఏ వంట చేసినా చాలా బాగుంటుంది సుధా. ఈ చపాతీలు చాలా మెత్తగా చాలా బాగున్నాయి. నువ్వు చేత్తో వంటలు చేస్తే ఆ వంటలకి తిరుగే ఉండదు సుధా. అందుకే మనం ఏదన్నా ఫుడ్ బిజినెస్ చేద్దాం. అవునరా, నేను కూడా ఇదే అడగాలనుకున్నాను. కోడలు నేను ఇద్దరం కలిసి ఏదో ఒక వ్యాపారం చేస్తాం. నీకు పని దొరికితే నువ్వు పనికి వెళ్ళు, లేకపోతే మాతో పాటు మా వ్యాపారంలో మాకు సహాయం చెయ్యి. అప్పుడు ఇంట్లోకి ఇల్లు జరుగుతుంది, మన జీవితాలు కూడా ముందు ముందు చాలా బాగుంటాయి అని ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తారు. సరే అండి, ఇలా ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం ఉంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎలాంటి పనులైనా చేయగలుగుతారు అని మీరు మళ్ళీ ఇంకొకసారి నిరూపించారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. ముందు తినండి, బాబు వచ్చే టైం అవుతుంది. స్కూల్ దగ్గరికి వెళ్ళి బాబుని ఇంటికి తీసుకువద్దరు కానీ. అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలి. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ పక్క ఊర్లో చపాతీ ఎగ్ రోల్ అని బిజినెస్ స్టార్ట్ చేసింది. వాళ్ళ బిజినెస్ చాలా బాగా జరుగుతుందమ్మా. ఆ అబ్బాయి ఇదివరకు బుక్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. ఇప్పుడు వాడు ఈరోజు నాకే బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాడు. వాళ్ళ అమ్మ నాకు పెన్సిల్స్, ఎరేజర్స్ అన్నీ కొనిపించిందమ్మా. నువ్వు కూడా వంటలు బాగా చేస్తావు కదా. మన ఊర్లో కూడా ఎలాంటి టిఫిన్ సెంటర్స్ లేవు కదా. మనం కూడా చపాతీ ఎగ్ రోల్ బిజినెస్ చేద్దామమ్మా. నువ్వు వంటలు చాలా బాగా చేస్తావు, చెప్పమ్మా. చూసావా కోడలి పిల్ల, మనం అనుకున్నామో లేదో ఇలా నా మనవడి నోటి నుంచి మనం ఏం బిజినెస్ చేయాలో ఆ దేవుడు చెప్పించాడు. అందుకే నా మనవడంత తెలివైన వాడు ఈ ప్రపంచంలోనే ఉండడని నేను నీకు ఎప్పుడు చెప్తూ ఉంటానే. వాడు చెప్పినట్లే చపాతీ ఎగ్ రోల్ బిజినెస్ చేద్దాం. మనం ఎలాగూ చపాతీ పిండి మన దగ్గర ఉంది కదా, ఎగ్సే కదా, అవి మన ఖాతా కొట్లో నుంచి అప్పు తెచ్చుకోవచ్చులే. చిన్నగా బిజినెస్ స్టార్ట్ అయ్యి ఇది కొంచెం వృద్ధిలోకి వస్తే అప్పులన్నీ తీర్చుకోవచ్చు. ఏమంటావు కోడలి పిల్ల నా మనవడు చెప్పిన విషయానికి? నేనేమంటాను అత్తయ్య, మీరు మీ మనవడు చెప్పిన మాటకి నేను ఎదురు చెప్పగలనా అని కోడలు నవ్వుతుంది. అలాగే రాము, మనం ఎగ్ రోల్ బిజినెస్ చేద్దాం, రేపటి నుంచి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్తుంది సుధ. అలా కోడలు ఎగ్ దోశ, ఇలాగే ఎగ్ రోల్ చపాతీ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. ఇలా రోజు రోజుకి వాళ్ళ బిజినెస్ వృద్ధిలోకి వస్తుంది. కొద్ది కాలంలోనే వాళ్ళు నష్టాలు పోయి అప్పులన్నీ తీరిపోయి లాభాలు పొందుతారు. ఇలా కోడలి తెలివితేటలతో కుటుంబాన్ని ముందుకు నెట్టుకొస్తుంది. తన బిడ్డకి భవిష్యత్తుకి మంచి దారి ఏర్పరచుకుంటుంది. ఇది ఇవాల్టి కథ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.